హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను కొంచెం ఆనపకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ములక్కాడలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ వాటితో పాటు ఉల్లిపాయలు అనేవి కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను. అలానే బెండకాయలు కూడా కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే టొమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ కూడా ఫస్ట్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలండి. అండ్ పచ్చిమిర్చి కూడా నేను కట్ చేసి అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి సాంబార్లోకి. అలానే కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు నేనైతే కొంచెం పప్పు అయితే కుక్కర్ పెట్టేశానండి. అది వీడియో తీయడం కుదరలేదు. ఈ కప్తో నేను 3 కప్పులు అయితే పప్పు తీసుకున్నానండి. మూడిట్లకి నేను ఒక 2.5 చప్పున వాటర్ అయితే వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ అలాగే ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండు తీసి నానబెట్టుకున్నాను. పప్పు అయితే ఉడికిపోయిందండి. తీసి అయితే పక్కన పెట్టేస్తున్నాను బౌల్లోకి. అండ్ తర్వాత కుక్కర్లోనే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో అయితే పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. పోపు దినుసులు అయితే యాడ్ చేసుకున్నానండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. రోజు మీ ఇంట్లో లంచ్కి ఏం కర్రీ ప్రిపేర్ చేశారో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా రెసిపీస్ కావాలితే కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అయితే వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను. పోపులు అయితే ఎగ్గిపోయినాయండి. ఇందులో అయితే నేను వెల్లుల్లిపాయలు తీసి వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. పోపు అంతా బాగా వేగింది కదండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా వేగాలన్నమాట. అండ్ అలానే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వెజ్జెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవడమే. మన ఛానల్లో అయితే ఇంకా వీడియోస్ ఉన్నాయండి, కుకింగ్ వీడియోస్. ఎవరైనా చూడలేకపోతే వీళ్ళైతే చూసేయండి ఒకసారి. అండ్ అలానే ఇందులో టొమాటోస్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు బాగా వేగాయి కదా. అండ్ టొమాటోస్ తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వెజ్జెస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బెండకాయలు తీసి పెట్టుకున్నాం కదండి, బెండకాయలు అయితే వేసుకున్నాము. అలానే ఆనపకాయలు, ములక్కాడలు ఇవి కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందాక రెడీగా పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా అందులో వేసేసుకోవడమే. అండ్ అలాగే వంకాయలు కూడా తీసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అలానే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఫాస్ట్గా అయితే మగ్గిపోతాయండి వెజిటబుల్స్ అన్నీ కూడా. ఇవి కొంచెం బాగా మగ్గాయి కదండి. ఇందులో అయితే కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఉంచిన తర్వాత ఇందులో మనం ఇందాక చింతపండు తీసుకున్నాం కదండి, అది గుజ్జు తీసి బాగా ఆ చింతపండు పులుసు అయితే వెజిటబుల్స్లో అయితే వేసుకుందామండి. వేసుకున్న తర్వాత కొంచెం బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఫాస్ట్గా బాయిల్ అవ్వడానికి నేనైతే ఇక్కడ కుక్కర్ పెట్టేస్తున్నానండి. ఒక 2 విజిల్స్ కొంచెం వచ్చాయంటే చాలు, ఫాస్ట్గా మగ్గిపోతే మనకి సాంబార్ కూడా బేగా అయిపోతుంది. 2 విజిల్స్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడు చూస్తే మనకి వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి. ఇందులో అయితే మనం ఇందాక పప్పు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, అదైతే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. పప్పు యాడ్ చేసిన తర్వాత అలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత మొత్తం సాంబార్ కొంచెం థిక్ అవుతుంది. అలా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేసిన తర్వాత మనం ఇంట్లో సాంబార్ పౌడర్ చేసుకున్నా ఓకే, లేదంటే బయటదన్నా వేసేసుకోవచ్చు. నేనైతే బయటది వేస్తున్నాను, సాంబార్ పౌడర్ అయితే వేస్తున్నానండి. సాంబార్ పౌడర్ వేసిన తర్వాత కొంచెం టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ వేసిన తర్వాత సాంబార్ అనేది ఒక 20 మినిట్స్ మరిగిన తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, సాంబార్ అనేది అట్లీస్ట్ 20 మినిట్స్ అయినా మరగాలి. మరిగిన తర్వాతనే మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనకి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.